యువత ముఖ్యంగా విద్యార్థులు మత్తు పదార్థాల మహమ్మారికి దూరంగా ఉంటూ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని, గంజాయి రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని మంచిర్యాల జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ భాస్కర్ ఐపీఎస్ పిలుపునిచ్చారు. యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారోత్సవాలలో భాగంగా ఉన్నతాధికారులు కలిసి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మరియు తెలంగాణ మోడల్ స్కూల్ ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని వారు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, మందమర్రి తహసీల్దార్ సతీష్ కుమార్, మందమర్రి ఎంపీడీఓ, కస్తూర్బా స్కూల్ జిల్లా కోఆర్డినేటర్స్, కస్తూర్బా మోడల్ స్కూల్ ప్రిన్సిపల్, మందమర్రి ఎస్ఐ రాజశేఖర్, అదనపు ఎస్ఐ శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. MD Sajia. Claps. Thank you, sir. Good evening to all. యాంటీ నార్కోటిక్స్ అవేర్నెస్ డేలో భాగంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేసుకున్నాం. ముఖ్యంగా డ్రగ్స్ అనేటివి చాలా ప్రమాదకరం, ఆరోగ్యానికి హానికరం, కుటుంబానికి హానికరం, కుటుంబ ఆర్థిక పరిస్థితికి కూడా హానికరం. ఇప్పుడు పిల్లలు మంచి డ్రాయింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేయడం అండ్ పెయింటింగ్ కాంపిటీషన్, ఇంకా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారిని అండ్ స్కూల్ ప్రిన్సిపాల్ గారిని కోరేది ఏమిటంటే, ఈ ఒక్కరోజే అని కాకుండా తెలంగాణలో ప్రభుత్వ జీవో ప్రకారము ప్రతి గురువారం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ అవేర్నెస్ డేగా పరిగణిస్తాము. అది మంత్లీ ఒకటి ఉంటుంది. ఆ టైంలో కూడా యాంటీ డ్రగ్స్ కమిటీస్ ఏడీసీ కూడా ప్రతి స్కూల్లో చేయమని ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం లాస్ట్ ఇయర్ నుంచి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ యాంటీ డ్రగ్ కమిటీస్ ప్రహారీ క్లబ్లో సభ్యులై యాంటీ డ్రగ్ సోల్జర్గా